వెల్కమ్ టు ఆయుధం టీవీ. వర్షాకాలం వచ్చేసింది. వర్షాలతో పాటు సీజనల్ వ్యాధులను కూడా తన వెంట తెచ్చేసింది. వర్షాకాలం తగు జాగ్రత్తలు తీసుకోకపోతే దగ్గు, జలుబు వంటి సాధారణ సమస్యలతో పాటు వైరల్ ఫీవర్స్ కూడా ఎక్కువగా వస్తుంటాయి. వరంగల్లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా జ్వరం, దగ్గు, గొంతు నొప్పి కేసులు పెరిగాయని డాక్టర్లు అంటున్నారు. జ్వరాలు వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ మీద డిపెండ్ అవ్వకుండా హాస్పిటల్ దగ్గరికి వెళ్లాలని సూచిస్తున్నారు డాక్టర్లు. అంటే ఇప్పుడు ఇది సీజన్ వచ్చేసింది, క్రమేణా పెరుగుతున్నాయి. ఓపీ కూడా డబుల్ అయిపోయింది. ఇన్పేషెంట్లు కూడా దాదాపు 15 వరకు వచ్చినాయి. సో ఒకటి ఏంటంటే మనం 300 పడకల ఫీవర్ వార్డ్ ఒకటి ప్రత్యేకంగా ఫీవర్ రోగులను చూసడానికి ఒక ఓపీ క్రియేట్ అయితే చేయడం జరిగింది. సో దానికి ఒక నోడల్ ఆఫీసర్ని కూడా వేయడం జరిగింది. సో డెఫినెట్గా వచ్చిన వాళ్ళందరినీ చూసేసి అవసరమైన వాళ్ళని అడ్మిట్ చేసేసుకొని తగు పరీక్షలు, అంటే అది మలేరియానా, డెంగ్యూనా, టైఫాయిడా, తర్వాత చికెన్ గున్యానా ఇలాంటి పరీక్షలు చేసేసి వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ అయితే ఇవ్వాలనో ఆ ట్రీట్మెంట్ ఇస్తాము. అన్ని యాంటీబయాటిక్స్, ఇవ్వాల్సిన ఐవీ ఫ్లూయిడ్స్, అవసరమైతే ప్లేట్లెట్స్, ఇతర ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నోడల్ ఆఫీసర్ని కూడా పెట్టడం జరిగింది. 300 పడకల బెడ్స్ కూడా దానికోసం ప్రత్యేకంగా ఫీవర్ వాళ్ళ కోసం పెట్టడం జరిగింది. సో కాబట్టి డెఫినెట్గా ఫీవర్ వాళ్ళు ఎటువంటి అనుమానం లేకుండా ఎంజిఎంకి రావచ్చు. వాళ్ళందరికీ ఇక్కడ సరి అయిన వైద్యం అందించబడుతుంది.